విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అంటే మీరు బాగా బిజీగా ఉన్నట్టేనండి ఇప్పుడు? ఈ మధ్య కొంచెం మళ్ళీ బాగా బిజీగా ఉన్నానండి. అంటే కరోనా టైం తర్వాత యాక్చువల్లీ ఐ థింక్ అందరూ బిజీ అయ్యారు యాక్చువల్లీ. సో లాస్ట్ ఇయర్ వాజ్ లల్, కానీ బట్ అంటే లాస్ట్ ఇయర్ వాజ్ గుడ్. ఆ ముందు సంవత్సరం వాజ్ కరోనా తర్వాత చాలా విపరీతంగా కంటెంట్ వచ్చేసి కొంచెం డల్ అయింది. బట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కొంచెం మంచి సబ్జెక్ట్స్ వచ్చినాయి. సో యా, ఐ ఎంజాయ్ డూయింగ్ వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డిడ్. ఓకే ఓకే. అంటే నార్మల్గా మీరు మధ్యలోని మెంటల్ కృష్ణ అనే సినిమా చేశారు పోసారి కృష్ణమురళి. అదేంటి అసలు ఆ సినిమా ఎలా జరిగింది, ఎలా చేశారు మీరు? అంటే ఇలాగే ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్ నన్ను అడిగారు, నేను అనుకోవడం బట్టి వాళ్ళు క్యారెక్టర్కి అడిగినట్టున్నారు నన్ను. సో దాని తర్వాత లేదు లీడ్ చేస్తే బాగుంటుంది అని లీడ్ స్టోరీ చెప్పారు నాకు. స్టోరీ చెప్తే నేను ఇంకా ఐ జస్ట్ ట్రావెల్డ్ విత్ ద స్టోరీ. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు దానివల్ల ఏమైనా మీకు ప్లస్ అయిందండి కెరీర్కి? నాకు కెరియర్కి ప్లస్ అయిందో లేదో యాక్చువల్లీ, అంటే అప్పట్లో ఏమైంది అంటే వాట్ హ్యాపెన్ వాజ్, ఒక్కసారి హీరోయిన్ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే లేదు ఇంకా క్యారెక్టర్స్ చేయదు, హీరోయినే చేస్తుంది. అండ్ మధ్యలో నేను కూడా ఎప్పుడో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను, ఐ వాంట్ టు డూ యునో బిగ్ రోల్స్ అండ్ కొంచెం లీడ్ రోల్స్ లాగా చెయ్యాలి అని అనుకుంటున్నాను అని కూడా నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చాను. సో దానివల్ల ఏమైందంటే క్యారెక్టర్స్ చాలా తగ్గిపోయినాయి అనమాట. పీపుల్ డిడ్ నాట్ ఆప్ట్ మీ ఫర్ డూయింగ్ అ క్యారెక్టర్. నేను అది చేసిన తర్వాత క్యారెక్టర్ చేస్తానేమో, ఐ డోంట్ నో వాట్ దే హ్యాడ్ ఇన్ దేర్ మైండ్. సో దాని తర్వాత కొంచెం దే వాజ్ అ ఫేజ్ వేర్ ఐ డెంట్ వర్క్ మచ్. తర్వాత మళ్ళీ స్లోగా మొదలైంది. ఓకే. సో స్టార్టెడ్ డూయింగ్ క్యారెక్టర్స్ అండ్ కొన్ని సినిమాల్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా వచ్చినాయి నాకు. ఓకే. ఇప్పుడు చేస్తున్నారండి ఇప్పుడు అప్పుడులో కూడా వచ్చినాయి కొన్ని. అంటే అన్నిసార్లు అన్ని సినిమాలు నడవు కదండి. మంచి క్యారెక్టర్ చేసిన సినిమా సూపర్ హిట్ అయితే చాలా బాగుంటుంది, కానీ కొన్నిసార్లు యూనో మనం అంత కష్టపడి చేసినా కానీ కొన్ని అన్ని ప్లస్ కావు కదా. ఎగ్జాక్ట్లీ. అది ఎవరి చేతిలోనే ఉంటుంది కదండి. అది సినిమా ఫేట్ అన్నది ఎవరు నిర్ణయించగలరు? మీరు ఒక ఆర్టిస్ట్ గా మనం డైరెక్టర్ చెప్పింది లేకపోతే అక్కడ చెప్పింది చేసుకోవడం తప్పించి అంతవరకే. మీ వల్ల ప్రాబ్లం లేదు, సత్యకృష్ణన్ సినిమాలో పెట్టుకుంటే ఇబ్బందులు పెట్టదు, సావుగొట్టేది మనని అని అనిపించుకుంటే చాలు. అంతేనండి. సినిమాలు ఆడడం కొన్నిసార్లు అన్ని సినిమాలకి జడ్జ్మెంట్ చేయలేం కదండి. కొన్నిసార్లు మనకి వాళ్ళు చెప్పింది నచ్చుతుంది, కొన్నిసార్లు మనం జడ్జ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటాం, కొన్నిసార్లు చేయలేకపోతాం. సో దానివల్ల కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ ఓవర్కమ్ చేసుకొని ఇంకా నిలబడాలిగా ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. దానిలో డౌటే లేదు. అంటే మీకంటూ ఇలాంటి క్యారెక్టర్లు నేను చేస్తే బాగుంటుందన్న క్యారెక్టర్లు మైండ్లో ఏమైనా ఉన్నాయండి? నాకు ఏదైనా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటాయి అని అనిపిస్తుంది, కానీ ఈ మధ్యలో కొన్ని చేశానండి యాక్చువల్లీ. కొన్ని ఇంకా రిలీజ్కి ఉన్నాయి ఆ సినిమాలు. అండ్ ఒక ఓటీటీలో ఒక చాలా మంచి క్యారెక్టర్ ఒకటి చేశాను, అంటే డిఫరెంట్, నేను చేసిన వాటి కంటే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. సో అవన్నీ రిలీజ్ అయితే చాలా బాగుంటుంది. అదేలేండి. అంటే మీరు నార్మల్గా ఏంటంటే మీరు ఎంత డిఫరెంట్ అనుకున్నా ఒక మీ పర్సనాలిటీ కానీ లేకపోతే మీ లుక్, డొమెస్టిక్ లుక్ ఉంటుంది కదా, ఒక దాని సంసారపక్షమైన అనే దానివల్ల క్యారెక్టరైజేషన్స్ తాలూకా లిమిటేషన్స్ కూడా తగ్గిపోతాయి కదండి. అవును 100%. బికాజ్ ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే లేదు ఆవిడ ఒక యూనో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పోర్ట్రే చేస్తే బాగుంటుంది అన్నది ఈ చిన్నవి ఈ అంటే కొంచెం ఈ రగడ్ లుక్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ రావు అనమాట. సో వాళ్ళు దే డోంట్ అప్రోచ్ మీ ఫర్ సంథింగ్ లైక్ దట్, బట్ ఐ లైక్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు దసరా సినిమా లాంటి సినిమా ఉందనుకోండి, ఆ రగ్గడ్ లొకేషన్స్, అది హూ విల్ నాట్ వాంట్ టు డూ దట్ అండి. అసలు అందరూ అలాంటి సినిమాలు చేయాలనుకుంటారు. అదే మాస్ స్లాంగ్. మీరు అలాగే హైదరాబాద్ పోరే కాబట్టి హైదరాబాద్ స్లాంగ్ చెప్పడం వచ్చినా మీకు? తెలంగాణ వరకు మేనేజ్ చేసేయగలను, మళ్ళీ శ్రీకాకుళం అవి అంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అదేలేండి. అంటే ఈ మధ్య ఎక్కువ మీరు గమనిస్తే కనుక తెలంగాణ డైలెక్టే ఎక్కువ డామినేట్ చేస్తున్నారు, హీరోలు కూడా చెప్తున్నారు. అవును. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఇప్పుడు మన గుంటూరు కారంలో తనంత రాయలసీమ స్లాంగ్ మహేష్ బాబు అలాగా మార్చుకుంటున్నారు. బట్ తెలంగాణ డైలెక్ట్ ఎక్కువ డామినేట్ చేస్తున్నారు. సినిమాలు హిట్ కూడా దాని మీద అవుతుంది. సో మీరు అలాంటి క్యారెక్టర్లు అంటే కొంచెం నాటు మాస్ క్యారెక్టర్లు చేయడానికి ఇష్టం? తప్పకుండా, ఎందుకు ఇష్టపడను. అదే అంటే మీరు అది రావట్లేదు బయటికి మీ వైపు నుంచి. అంటే నార్మల్ గా మిమ్మల్ని చూడగానే కొంతమంది చూడగానే ఒక ఫిక్స్డ్ లుక్ ఉంటుంది, సత్యకృష్ణ
అనగానే ఒక అప్పర్ మిడిల్ క్లాసు లేకపోతే చిన్న అరిస్టికేట్ ఫ్యామిలీ అందులో క్యారెక్టర్లు యాక్చువల్లీ నేను చాలా చిన్న సినిమా ఇలాంటివి చేశాను నన్ను యాక్చువల్లీ డల్ మేకప్ వేసుకొని చేయమన్నారు కానీ బట్ ఇట్స్ అ వెరీ స్మాల్ మూవీ బట్ దెన్ ఐ రియలీ లైక్ ఆ మూవీ ఈజ్ అబౌట్ యునో ఒక చేపల బ్యాక్గ్రౌండ్ అంటే ఫిషర్మెన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో అందులో ఒక తాగుబోతు మొగుడు ఎలాగా ఆ తాగుడికి బానిస అయ్యి సొంత ఫ్యామిలీలో పిల్లని చంపేసుకుంటాడు. అయ్యో. సో ఆ స్టోరీ ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. నేను అతని వైఫ్ క్యారెక్టర్ అనమాట, చాలా చిన్నవాళ్ళు అసలు వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు అనమాట. బట్ దట్స్ బ్యూటిఫుల్ మూవీ. అలాంటి మూవీస్ చేస్తే ఒకలాగా యునో యూ ఫీల్ నైస్. అవును కదా. సో యునో టోటల్ గా అటైర్ మారిపోతుంది, మాట మారిపోతుంది, లొకేషన్ మారిపోతుంది. అవును. సో వీ కనెక్ట్ టు సచ్ మూవీస్ కూడా. ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద ఇంట్లో యునో ఒక కాఫీయో టీయో ఇవ్వడం కంటే ఐ ప్రిఫర్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్. సో అంటే ఒక ఆర్టిస్ట్ గా ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా వాటిలో. ఇప్పుడు ఫ్రేమ్ బ్యూటీ క్యారెక్టర్స్ అయిపోయినాయి, ఇంకా ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ దోస్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఇంకొంచెం నాకు ఏదైనా చేయగలిగే స్కోప్ ఉంది, నేను చేయగలిగేది ఉంది అన్న చేయాలని ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా హీరోకైనా హీరోయిన్కైనా లేకపోతే వాట్ యూ కాల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకైనా కమెడియన్స్కైనా ఎవరికైనా కూడా రెండే రకాలు ఉంటాయండి, మాస్ అండ్ క్లాస్. అవును. ఇప్పుడు మాస్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని డైలాగులు కూడా చెప్పవలసి వస్తుంది. అవును. మాసి డైలాగులు కొంచెం డబుల్ మీనింగ్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకమైన ట్యాబు ఏదైనా ఉండొచ్చు డైలాగులు. వాటికి మీరు ప్రిపేర్డ్ అయినా? అంటే డబుల్ మీనింగ్ అంటే వాట్? అంటే నార్మల్గా మాస్ డైలాగ్స్కి మాస్ ఓరియంటేషన్కి వచ్చేసరికి ఒక అంటే ఎక్కువ మాస్కి రీచ్ అయ్యే మాటలు అవి ఎక్కువ రాస్తారండి. ఇప్పుడు మనకి ఇప్పుడు సినిమాకి అవి అవసరము అని అనుకునేవి. ఇప్పుడు వైవిజీ గారు పులుసు అని క్యారెక్టర్ చేశారు, చాలా మాస్ అయిపోయి ఆవిడ పేరు ఏకంగా పులుసు అయిపోయి వైవిజయ్ గారు కాదు పులుసు అనేవారు. పులుసు కూడా ఉంది సినిమాలోనని, అది నేను అనేది. అలాగే ఇప్పుడు జయలలిత గారు ఉన్నారంటే ఆవిడ బ్రహ్మాండమైన డాన్సర్, బట్ ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒక 4-5 మంచి సినిమాలు చేశారు. తర్వాత మాస్ బోరింగ్ పాప అని పేరు వచ్చేసింది, బోరింగ్ పాప అని. అలాగనమాట నేను అన్నది. అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్లకి మీరు విల్ యూ రియల్లీ అగ్రీ అండి ఒకవేళ వస్తే? యా, వై నాట్. ఇప్పుడు సినిమాకి ఇప్పుడు మీరు అన్న డబుల్ మీనింగ్ అంటే ఐ డోంట్ నో డబుల్ మీనింగ్ అంటే మీరు ఏ మీనింగ్లో అంటున్నారని. బట్ సినిమాకి ఆ డైలాగ్ పడితే ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చేయగలదు, ఇది పడితే బాగుంటుంది పండుతుంది అంటే తప్పకుండా చేయడానికి ఏం అభ్యంతరం ఉంటుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఆ భావం నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు పలికించగలిగితే దానికంటే కావాల్సింది ఏముంటుంది ఇంకా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరన్నా మీరు చూసి అబ్బో ఈవిడ బాగా చేసింది అని అనుకుంటే ఇంకా దట్ ఈస్ లైక్ యూనో ఆ రోజు ఫుడ్ అవసరం లేదు కదా. చెప్పట్లే కదా మీకు ఫుడ్ కడుపు నిండిపోతాయండి. ఎవరన్నా కానీ మీరు ఇది బాగా చేశారు అంటే ఫర్ అన్ ఆర్టిస్ట్ దట్ ఈస్ లైక్ దానికంటే మించిన సంతోషం ఏమి ఉండదు. ఏం లేదు, హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ అది, ఇంక దాన్ని మించింది ఏ ఉండదు. మీరు దాని గురించి కదా ఇన్ని బాధలు ఇన్ ది సెన్స్ ఆ షెడ్యూల్ సెట్ చేసుకోవాలి, చేసేస్తారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక మంచి క్యారెక్టర్ అన్నా ఏదన్నా కానీ ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సెట్ లో, బట్ దెన్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ అన్ని వానిష్ అయిపోతాయి, అన్ని మాయమైపోతాయి. ఒకసారి థియేటర్ లో సినిమా పడి అందరూ చప్పట్లు కొడుతుంటే ఎంత పెద్దవాళ్ళు అన్నవనండి ఎంత చిన్న వాళ్ళు అన్నవనండి అది చూసాం మన ఫేస్ అక్కడ కనబడింది అంటే ఆ 70 mm ఇట్స్ లైక్ యు నో సెట్ లో ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా ఏం గుర్తుండవు. అందరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు, క్లౌడ్ 9 లోకి వెళ్ళిపోతారు. అవును, అబ్సల్యూట్లీ. అదే